మరి కాసేపు అక్కడ కూర్చున్నాక లేచింది అనురాధ. గదిలోకి వెళ్లి పడుకోవాలనిపించింది. చకచక అడుగులు వేసుకుంటూ గదిలోకి పోయి తలుపులు వేసుకుంది. బట్టలు మార్చుకుని వెంటనే పక్క మీదకి చేరింది. అక్కడికొచ్చినప్పటి నుంచి తనకి కేటాయించిన గదిని, గదిలోని అలంకరణ, పెద్ద ప్లైవుడ్ డబుల్ కాట్, మెత్తటి పరుపు, మల్లెపువ్వులా తెల్లగా ఉన్న పక్కేసిన దుప్పటి, తతిమ ఫర్నిచరు అంతా ఆమెకెంతో ఆనందాన్ని కలిగించేవి. తనెప్పుడూ ఊహించను కూడా లేదు అటువంటి చోట ఆ విధంగా ఓ రోజైనా గడపగలదని. అక్కడ గడిచిన రాత్రులు చిత్రమైన కలలు కంటూ గడిపేసింది. అందుకనే తను రాజకుమారునని, ఈ భవంతి తన రాజమందిరమని, ఆ అందాల రాజకుమారుడెవరో గుర్రం మీద ఆకాశంలోంచొచ్చి తనని తీసుకువెళ్తాడని ఏవేవో కలలు కనేది. కాని ఆ వాళ్ళ పాపం ఆమెకు ఆ భాగ్యం కూడా లేకపోయింది. ఎలాగైనా కళ్ళు మూసుకుని అన్నీ మరిచిపోయి నిద్రపోవాలన్నదొకటే ఆమె ప్రయత్నం. దానికి కారణం ఆమెకి మోహన్ని చూడాలనుంది. అతనితో కలిసి గడపాలనుంది. అతనితో మాట్లాడుతూ ఎంతోసేపు గడపాలనుంది. ఆ వాళ్ళంతా వాళ్ళు గడిపినట్లే ఇక ముందు కూడా గడపాలనుకుంది. కాని ఆమెకి చూడ్డం ఇష్టం లేదు. అది కూడా ఉంది. అంతకు ముందు కొన్ని క్షణాల క్రితమే ఆమెనెవరో మోహన్ ముద్దు పెట్టుకున్నాడని, ఇంకా ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడని తెలిసి అతన్ని ఎలా చూడగలదిక? ఎలా గడపగలది అతనితో? పాపం అనురాధ. ఆమె మనసులో చెలరేగిన భావాలేంటో ఆమెకే అర్థం కావడం లేదు. అంతుబట్టడం లేదు. కాకపోతే ఒకటి మాత్రం ఆమెకు అర్థమైంది. మోహన్ ఆమెను ముద్దు పెట్టుకున్నప్పుడు తన గుండెల్లో కలిగిన స్పందన, నిర్వచనం చెప్పలేని ఆ వింత అనుభూతి ఇప్పుడు బాధగా మారిందన్న విషయం అర్థమైంది అనురాధకి. ఆ బాధ, ఆ నొప్పి ఎంత తీవ్రమైందంటే తను చనిపోతున్నానేమో అనిపించింది ఆమెకు. చావు విషయం గుర్తుకు రాగానే మళ్ళీ ఒళ్ళు జల్లరించింది. వెంటనే పొరుగు పొరుగున వెళ్ళి కిందకు మోహనున్న చోటుకి వెళ్ళి అతని రెండు చేతుల్లో దాక్కుని తనని గట్టిగా పట్టుకోమని అతనితో చెప్పాలనిపించింది. ఎలా చెప్పగలదతనికి? అతనిలోని శక్తి తనకి కావాలని, ఈ క్షణాన తనకు తోడు ఎంతో అవసరమని, తన మనసుకు ధైర్యాన్నిచ్చే ఓ మనిషి కావాలని ఎలా చెప్పేది అతనితో? పోనీ ఒకవేళ ధైర్యం చేసుకుని చెప్పినా అతను ఏమంటాడో, ఎలా అర్థం చేసుకుంటాడో తనని? ఇంత పిరికిదానివా నువ్వు అని హేళన చేస్తాడేమో. అంతే. తనలా పిరికివాడు కాదుగా అతను. చచ్చిపోయే ముందు ఒక్కసారి తనని ముద్దు పెట్టుకోమని మోహన్ అడగాలి అనుకుంది అనురాధ. ఏమనుకుంటాడో, నివ్వెరపోతాడేమో, ఆశ్చర్యంతో షాక్ తిన్నట్లయిపోతాడేమో పాపం. ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు. అసలు ఆడవాళ్లు ముద్దు పెట్టుకోమని మగవాళ్ళని అడగరు, మగాళ్లే పెట్టుకుంటారు అనుకునేది అనురాధ. కాని మృణాలిని ప్రవర్తన చూశాక ఆమెకి తన అభిప్రాయం మార్చుకోవాలో లేదో అర్థం కాలేదు. ఆమెకి ఏమనిపించిందో, మోహన్ ముద్దు పెట్టుకుంటుంటే తన్మయంగా ఉంటుందా? ఎలా ఉంటుందో అటువంటప్పుడు? బయట ఆవరణలో ఎవరివో మాటలు, కార్లు వెళ్లిపోయిన శబ్దాలు వినిపించాయి ఆమెకి. వెళ్ళిపోయారా వాళ్ళు? అవును, వెళ్ళిపోయి ఉంటారు. టైం అంత ఎక్కువ కాలేదు. బహుశా మోహన్ తను మళ్ళీ అక్కడ బాల్కనీలోకి వస్తానని ఎదురు చూస్తుంటాడేమో. కాని తనకి అతన్ని చూడాలని లేదు. ఆ వచ్చినామె పేదాల వెచ్చదనం ఇంకా అతనిలోనే ఉండగా ఎలా చూడగలదతని ముఖాన్ని? అంతా నిశ్శబ్దంగా ఉంది. మోహన్ ఎక్కడున్నాడో? ఆ వచ్చిన స్నేహితులతో వెళ్ళిపోయాడేమో. ఇంకివాళ్టికి ఈ రాత్రంతా వాళ్లతోనే గడుపుతాడేమో. బయట నడవాలో అడుగుల శబ్దం వినిపించింది. ఎవరో బట్లర్ సబరు రారుగా ఈ వేళలో. మోహన్ అయ్యుంటాడా? ఊపిరి బిగబట్టింది అనురాధ. తలుపు కొట్టారెవరో. ఎవరు? అంది అనురాధ. నిద్రపోతున్నారా? మోహన్ గొంతు వినిపించింది. అవును అంది. ఓకే, గుడ్ నైట్ అన్నాడు మోహన్ బయటనుంచే వెళ్ళిపోతూ. గుడ్ నైట్ అంది అనురాధ. అతనికి వినపడిందో లేదో అసలామన్నది. అతను వెళ్ళిపోతున్న అడుగుల శబ్దం వినిపించిందామెకి. ఏడుపొచ్చింది అనురాధకెందుకో. వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. వాళ్ళమ్మ పోయాక మళ్ళీ ఎప్పుడూ కంటతడి పెట్టలేదామె. తను చచ్చిపోతానని తెలిసినప్పుడు కూడా ఏడవలేదు. కానీ ఇప్పుడు ఏడ్చింది. నిస్సహాయంగా, నిరాశగా, గుండెలు పగిలిపోయేలా ఏడ్చింది. ఇంకా తనకి చచ్చిపోయే లోపల తెలీదు ప్రేమంటే ఏంటో. తన నుదుట రాసి లేదు ప్రేమ తెలుసుకోవడం. అందుకే పాపం అంతగా ఏడ్చింది. జనవరి 14. ఆ వేళ తెల్లవారుజామునే లేచింది అనురాధ. ఎవరో తట్టి లేపినట్లు మెలకు వచ్చింది. ఎందుకో ఆమెకే తెలీదు. 6 రోజులు పరిగెత్తాయి. ఆమె మీద కసితోనా అన్నట్లు పరిగెత్తాయి. కాని 6 రోజులు బానే గడిచిపోయాయి. ప్రభ ఇంకా రాలేదన్న దిగులు మనసులో ఓ పక్కున్నా, మోహన్ ప్రతిక్షణం పక్కనే ఉండడం, ఎన్నో కబుర్లు చెప్తూ, ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలకి తీసుకువెళ్తూ ఉండడంతో అంతగా బాధపడలేదు అనురాధ. ఇవాళ 14వ తారీఖు. ఆఖరి రోజు తన జీవితానికి. రేపెలా ఉంటుందో? రేపు పగలు పోతుందో రాత్రి పోతుందో తను?
లేక రేపనేది చూడకుండానే పోతుందా? ఏమైతేనేం ఇవాళ బ్రతికే ఉందిగా, తనివి తీరా బ్రతికితే సరి. అప్పుడే సూర్యోదయం కాబోతుంది. కిటికీ దగ్గర నుంచి అది చూసిన అనురాధ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆవరణలోంచి చూద్దామనిపించింది. అప్పుడే పుడుతున్న సూర్యుడి రూపాన్ని. ఆఖరిసారేమో ఆ చూడగలగడం. రేపేగా తను చచ్చిపోయేది. ఏ క్షణానో తనకే తెలీదుగా. ఇక ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. వెంటనే బయలుదేరింది గుడికి. వెళుతుంటే అనిపించింది ఆమెకు మోహన్ కూడా పక్కనే ఉంటే బావుండేదని. అతని సాంగత్యం ఇంకెంతకాలం? చాలా కొద్ది కాలం కదా. ఇవాళ రేపు. రేపు కూడా కాదు, రేపట్లో ఓ భాగం అంతే. తను చచ్చిపోతుంది. అతను వెళ్ళిపోతాడిక్కడి నుంచి. మళ్ళీ తన గురించి ఆలోచించను కూడా ఆలోచించడేమో. గుడి మెట్లెక్కుతుంటే అప్పటికే అక్కడ నుంచుని కనిపించాడు మోహన్ అనురాధకి. సుప్రభాతం. మీరు తొందరగానే లేచారు ఇవాళ అన్నాడు నవ్వుతూ. అవును. మీరెంతసేపయింది లేచి అంది. చాలాసేపయింది. నా స్నానం కూడా అయిపోయింది. అన్నట్టు మీతో చెప్పడం మరిచిపోయాను. ఓ పని చేశాను, సారీ. ఏంటి? మిమ్మల్ని కన్యాకుమారి తీసుకెళదామని అరేంజ్మెంట్స్ చేయమని చెప్పా ఎస్టేట్ మేనేజర్కి. మిమ్మల్ని అడగకుండా. కన్యాకుమారికా అందామే విస్తుపోతూ. అవును. ఏం అలా అడిగారు? చాలా దూరం కదా. అయితేనేం చాలా మటుకు ఫ్లైట్లోనే కవర్ చేస్తాంగా అన్నాడు. మీకు థ్యాంక్స్. అవేం వద్దు. మీరు రెడీగా ఉండండి. ఇంకో గంటలో బయలుదేరాలి మనం అంటూ వెళ్ళిపోయాడు మోహన్. రెడీ అయింది అనురాధ అరగంటలోనే. తలారా స్నానం చేసింది. ముదురు కాఫీ రంగు చీర, అదే రంగు చోళీ వేసుకుంది. ముదురు ఆకుపచ్చటి ఆకుల్లో లేత గులాబీని పెట్టినట్లుందామె ఆ చీరలో. ఆ వాళ్ళ సాయంత్రం 4 గంటలకల్లా కన్యాకుమారి చేరారు వాళ్ళు. అంత దూరాన్ని ఇంత తొందరగా చేరడం చాలా చిత్రంగా, ఎంతో కొత్త వింత అనుభవంలా తోచింది అనురాధకి. తిన్నగా బీచ్కి వెళ్లారిద్దరు. కన్యాకుమారి దగ్గర సూర్యాస్తమయం చాలా బాగుంటుందని వింది అనురాధ. వాళ్ళిద్దరే కాక చాలా మంది చేరారు తీరమంతా. వింత రంగుల్లో మెరుస్తూ సూర్యుడు సముద్రంలోకి పోవాలని మెల్లమెల్లగా జారుతున్న ప్రతి క్షణం విస్మయంతో ప్రపంచంలోని అన్ని వింతలు కలిపి ఒకేసారి చూస్తున్నట్లుంది ఆమె ముఖం. ఎలా అయితేనే జారుకున్నాడు ఆ సూర్యుడు. చీకటి కమ్ముకుంది పల్చగా. మరి కాసేపటికి చిక్కబడిందా చీకటి. ఇద్దరూ మెల్లగా నడుస్తూ బీచ్లో ముందుకి కెరటాల దగ్గరికి వెళ్ళిపోయారు. జనం పల్చబడ్డారా ప్రదేశంలో. నీళ్లలో కొంత దూరం వెళ్లి నిలబడ్డారు ఇద్దరు. ఇంకా లోపలికి వెళ్లాలనుంది అంది అనురాధ. పద వెళదాం అంటూ చేయి పుచ్చుకుని లోపలికి తీసుకువెళ్లాడు మోహన్. నీళ్లు ఆమె గుండెల కింద భాగం దాకా వచ్చాయి. కెరటాలు తీరానికి దూసుకొచ్చినప్పుడు మటుకు నీటి మట్టం పెరిగి మళ్లీ వెనక్కి వెళుతున్న ఆ కెరటాలతో తగ్గిపోతుంది. అలా ఒక్కోసారి నీళ్లు ఆమె గుండెల్ని పలకరించి పోతున్న కొద్దీ ఆమె గుండెల్లోని సెగంతా ఆవిరై మాయమైపోయినట్లు అనిపించింది. అలా నీళ్లు ఆమె గుండెల్లో చెకిలిగిలి పెడుతుంటే ఎంతసేపైనా అలాగే ఉండిపోవాలనిపించింది ఆమెకు. ఆమెతో చెప్పకుండా సరిగ్గా కెరటం మీదకి దూసుకొస్తున్న సమయంలో మరికాస్త లోపలికి లాగాడు మోహన్ ఆమెని. శాంతం నీటిలో మునిగి కొన్ని క్షణాలు ఉక్కిరిబిక్కిరైంది అనురాధ. గట్టిగా పట్టుకుంది మోహన్ని. రెండు చేతులతో ఆమెని దగ్గరకు తీసుకున్నాడు మోహన్. కొంచెం యువతలకి తీరం వైపు నడిపించాడు. ఆమె పెదాలతో జతకలిపాడు తన పెదాల్ని. ముందు చల్లగా తగిలాయి అతని పెదాలు అనురాధకి. కాని మెల్లగా వెచ్చదనం పోసుకుని ఆమె పెదాల్లోనూ నింపాయి ఆ వెచ్చదనాన్ని. ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్లుగా ఆమె శరీరంలో ఓ అందమైన చిత్రమైన తీయటి అనుభూతి పుట్టి ఆమెను నిలువెల్లా వణికించింది. మైమరిచిపోయింది. కళ్ళు మూసుకుంది. ఆమెకు తెలుసు తనకి కావలసింది అదేనని. అలా వాళ్ళున్నది కాసేపైనా ఆ కాసేపట్లో అనురాధకి మటుకు ప్రపంచమంతా తందైపోయినట్లు, ఆకాశంలో తారకలన్నీ తన పక్కన చేరిపోయినట్లు అనిపించింది. అటువంటి అనుభూతి మనిషికి కలిగే అవకాశం ఉందని ఆమెకు తెలియదు అంతవరకు. ఆమెను వదిలి కొద్దిగా దూరంగా జరిగాడు మోహన్. ఆమె కళ్ళలోకే సూటిగా చూస్తూ అన్నాడు. ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నానని అడిగాయి ఆమె కళ్ళు. నా కోసం ఆ దేవుడు సృష్టించి పంపిన దేవకన్యలా ఉన్నావు. ఎందుకిచ్చాడబ్బా ఆయన నీకింత అందాన్ని? మాట్లాడే స్థితిలో లేదుగా ఆమె. అతని పెదాలు సృష్టించిన తీయటి అనుభూతి ఇంకా విడిచిపోలేదామెని. పోదు కూడా. ఎంతో పదిలంగా దాచుకుంద అనుభూతిని ఆమె తన గుండెల్లో. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు మోహన్. రేపటి గురించి. ఏమని? ఏం చెప్పాలో తోచలేదామెకి. ఏం లేదు. రేపు బహుశా ఏదో అనుకోంది, మీరు ఎదురు చూడండి జరుగుతుందనిపిస్తోంది అంది. ఏంటి? నాకర్థం కాలే నువ్వు చెప్పేది. ఫోన్లేండి, ఇక వెళదామా హోటల్కి? బట్టలన్నీ తడిసిపోయాయి, చలిగా ఉంది చాలా అంది. ఐఆమ్ సారీ, ఆ విషయం మరిచిపోయాను. పద పద అంటూ నడిపించాడామెని.
హోటల్కి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని భోజనం చేయడం కూడా అయ్యాక అడిగాడు మోహన్ అనురాధని. నిన్నేదో విషయం కలవర పెడుతోంది, ఏంటది? మీకెలా తెలుసు నేను కలవరపడుతున్నానని? అంది అను. నీ కళ్ళు చెప్తున్నాయి. ఎంతో చెప్పగలవవి. ముఖం మీద కనిపించే భావాలను లిప్తపాటులో మార్చగలగడం, కళ్ళతోనే ఎన్నో ఊహలు చెప్పగలగడం. అసలు అటువంటి ఆడదాన్ని నేనింతవరకు చూడలేదు. ముందు కొంగాడు కుర్చీలోంచి లేవకుండానే. చెప్పు నాతో. నిన్నేదో విషయం చాలా బాధ పెడుతోంది. ఆ మాట మటుకు ఖచ్చితంగా చెప్పగలను. నేను చూడలేకపోతున్నాను అనురాధ, నీ కళ్ళల్లో కనిపించే ఆ బాధని. చూస్తూ ఏం చేయకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు. కాసేపు ముందు వెనకలాడిందామె. రేపు రాత్రి చెప్తాను అంది చివరికి. నిజంగానా? నిజంగానే అంది. ఆ మాటలంటున్నప్పుడు అనుకుంది అనురాధ. రేపు రాత్రికి అతనికి అంత అర్థమవుతుంది. తను చెప్పవలసిన అవసరం లేకుండానే. తనని వేధిస్తోన్న విషయం తన నోటితో అతనికి చెప్పాల్సిన అవసరం ఉండదు. తనే ఉండదుగా. అంతా తెలుస్తుంది చివరికతనికి. భోజనాలయ్యాక బయట హోటల్ సూట్లో ఉన్న చిన్న బాల్కనీలో కూర్చున్నారిద్దరు. చల్లటి గాలి వీస్తుండడంతో మాటల్లోనే నిద్రొచ్చేసింది. మళ్ళీ మోహన్ మెల్లగా తట్టి నిద్రలేపేదాకా ఆమెకు మెలకువ రాలేదు. అది పూర్తిగా కళ్ళు తెరవలేకపోయింది. చాలా అలసిపోయావు. ఇవాళ చాలా పొద్దున్నే లేచావుగా పైగా. ఇవాళంతా హడావిడే. పద లోపలికొచ్చి పడుకో అన్నాడు. వద్దు, ఇక్కడే పడుకుంటాను అంది అనురాధ మొద్దుగా. నవ్వుకున్నాడు మోహన్. లాభం లేదు ఇలా అయితే. లేచి లోపలికొచ్చి పడుకునేంత ఓపిక కూడా లేదన్నమాట నీకు. నేనే మోసుకెళ్తానులే అన్నాడు. మెల్లగా ఆమె భుజాల కిందుగా ఓ చెయ్యి, మోకాళ్ళ కింద ఓ చెయ్యి వేసి ఎత్తుకున్నాడు. ఆమె నిద్రలోనే కొద్దిగా అభ్యంతరం చెప్పబోయింది. వినలేదు మోహన్. ఇలాగే తీసుకుపోతాను నిన్ను అన్నాడు. ఎక్కడికి? ఎక్కడికో అదెందుకు చెప్తాను అన్నాడు నవ్వుతూ. కళ్ళు మూసుకునే ఉన్న అనురాధ పేదాలు మట్టుకు విచ్చుకున్నాయి కొద్దిగా. నవ్వుకుంటుందేమో నిద్రలోనే అనుకున్నాడు మోహన్. అప్పటికి చాలా మట్టుకి నిద్రమత్తు వదిలిపోయింది ఆమెకి. అలా అతను ఎత్తుకుని నడుస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది అనురాధకి. అతనికంత దగ్గరగా ఉండడంలో అంత ఆనందం ఉంటుందని అనుకోలేదామెప్పుడు. తనేమంత బరువు ఉండదుగా. సునాయాసంగా మోసుకుపోతున్నాడతను. హాల్లోంచుంది బాల్కనీకి దారి. వాళ్ళు తీసుకుంది సూట్ కావడంతో హాలు, చిన్న వరండా, 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఆమె బెడ్రూమ్ దాకా వెళ్లి కాళ్ళతో తలుపును నెట్టాడు మోహన్. లోపలికి అడుగు పెడుతూ చూశాడు మోహన్. ఆమె కళ్ళు సగం తెరుచుకుని ఉండడం. తన గుండెలకి తలాంచి తనని చూస్తోందామె. మెల్లిగా మంచం మీదకి చేర్చాడామెని. ఆమె కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. పెదాలు కదిలాయి ఏదో గుసగుసలాడుతున్నట్లు. ఏదో లోటనిపించింది అనురాధకి. అతను తనని మంచం మీద పడుకోబెట్టగానే. అంతవరకు తనని చుట్టుకునున్న అతని చేతుల ఆసరా పోయినందుకేమో. ఏంటి? ఏం కావాలి? బాయ్ని ఎవరినన్నా పిలవనా అన్నాడు మోహన్. ఏం వద్దు. ఓహో, ఇదా సంగతి అన్నాడు మోహన్ అనురాధని తేరిపారా చూస్తూ. అర్థం కాలేదామెకి. అతను చూస్తున్న వైపు తన వైపేగా. తన ఒంటి మీద బట్ట పూర్తిగా లేదు. చీర ఓ మోకాలి పైదాకా తొలగిపోయింది. పమిట అసలు కనిపించకుండా నడుము దగ్గర ఎక్కడో దాక్కుంది. చటుక్కున లేచి కాళ్ళ దగ్గరున్న రగ్గు అందుకోబోయిన అనురాధని వారించాడు మోహన్. లేవబోతున్న ఆమెని మళ్ళీ పడుకోబెట్టాడు. నవ్వాడు ఆమెని చూస్తూ. అలాగే నిలబడి ఆమె మీదకు వంగాడు. అనురాధ అదురుతున్న గుండెలతో, బెదురుతున్న చూపులతో అలాగే ప్రతిమలా కరుచుకుపోయింది మంచాన్ని. నడుము కింద నుంచి చేయి చాపి ఆమె శరీరాన్ని కొంచెం లేవదీసి ఉండలా చుట్టుకుపోయిన పమిటను చక్కగా విప్పి మళ్ళీ ఆమె గుండెల మీద కప్పాడు. చీర మోకాళ్ళదాకా ఉన్నది కిందకి లాగాడు. రగ్గు తీసి పాదాల నుంచి మెడదాకా కప్పాడామెకి. మెల్లగా వంగి ఆమె పెదాలను మెత్తగా పలకరించాడు తన పెదాలతో. అనురాధ కళ్ళు మూతలు పడ్డాయి. గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్. ఆకాశంలోంచి రథం రాజకుమారుణ్ణి తీసుకెళ్లి నన్ను కూడా మంచి కమ్మటి నిద్రలోకి జారుతూ కలవరించిందామె. తెల్లారి అనురాధ కళ్ళు తెరిచేసరికి హోటల్ స్వీపర్ కనిపించింది బెడ్రూమ్ తుడుస్తూ. మోహన్ ఎక్కడికి వెళ్ళాడో అనుకుంది. టైం ఎంతైంది అడిగింది అనురాధ. 9 దాటిందమ్మా అందామె. 9 దాటిందా అంటూ లేచి కూర్చుంది అనురాధ ఆశ్చర్యపోతూ. ఆ వాళ్ళ పొద్దున్నే లేవాలనుకుంది తను. ఆఖరి రోజు కదా. కానీ ఈ వెధవ నిద్ర వల్ల ఎంతో విలువైన కాలం వృధా అయిపోయింది చాలా మట్టుకు. మోహన్ ఎక్కడున్నాడో అనుకుందామె. ఆలస్యంగా లేవడం, దాని మూలాన ఆఖరి రోజులో ఓ 3-4 గంటలు వృధా కావడంతో ఆమె మూడు పాడైనా మోహన్ విషయం తలుచుకోగానే ఆమె మనసు ఉత్సాహంతో గంతులు వేసింది మళ్ళీ. క్రితం రాత్రి అతను తనని మోసుకురావడం, మంచం మీదకి చేర్చడం, తర్వాత తర్వాత వెళ్లే ముందు మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడనుకుంటా. అంతా లీలగా గుర్తు చేసుకుంది అనురాధ. ఆ దృశ్యం గుర్తు చేసుకుంటేనే చాలు ఎంతో ఆనందం.
ఎంత అందమైన అనుభవం. తను కలలు కన్న రాజకుమారుల్లాగే ఉన్నాడు మోహన్. అతనే ఇతను. ఇవాళ తేలిపోయింది అనురాధ ఊహల రథంలో. ఈలోగా మోహన్ లోపలికొచ్చాడు. ఎక్కడికి వెళదాం ఇవాళ? అదే ఏం చేద్దాం అంది. ఇక్కడ ఇంకా చాలా చూడాలి. తర్వాత చెప్తాలే అన్నాడు. ఇప్పుడే చెప్పాలి. ఇక్కడికి దగ్గరలో ఓ చిన్న ద్వీపం ఉంది. చాలా బాగుంటుంది ప్రకృతి అక్కడ. కానీ తమాషా ఏంటంటే దాని విషయం ఎవరికీ తెలీదు. తెలిసిన అందరికీ అందుబాటులో లేదు. ఏం? ఎందుకని? స్పెషల్గా మోటార్ బోటు కాంట్రాక్ట్కి తీసుకుని వెళ్ళాలి అందుకని. ఎంత దూరం ఉంటుంది అసలు? ఓ 40 మైళ్ళు పోవాలి. అమ్మో, చాలా దూరమే. అంత దూరం మోటార్ బోటు మీదే వెళ్ళాలా? వేరే మార్గం లేదా? వేరే మార్గమా? నీకెలా వెళ్ళాలనుంది చెప్పు. రోడ్డు మీద? అది లాభం లేదు. ఇక మిగిలిన దారొకటే. ఏంటది? హెలికాప్టర్ అన్నాడు. భలే భలే అంటూ చిన్నపిల్లల చప్పట్లు కొట్టింది అనురాధ. కానీ ఎలా దొరుకుతుంది హెలికాప్టర్ మనకి? ఇప్పటికిప్పుడు కావాలంటే ఉంటాయి ఇక్కడ? ఇక్కడుండవు. మరి ఎలా? నేను ఏర్పాటు చేశాలే ముందు అన్నాడు. నిజంగా? అమ్మదొంగ. మరి ముందే చెప్పలేదేం నాకు అంది అనురాధ. ముందే చెప్తే ఈ సస్పెన్స్ అంతా పోతుందిగా అన్నాడు మోహన్ నవ్వుతూ. ముందే చెప్తే నేనిప్పుడు చెప్పగానే నీ కళ్ళల్లో మెరిసిన సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఆ ముగ్ధ మనస్తత్వాన్ని ఎలా చూడగలిగేవాణ్ణి అనుకున్నాడు అతను మనసులో. మరో గంట పట్టింది ఇద్దరూ హెలికాప్టర్ ఉన్న ప్రదేశానికి చేరుకునేసరికి. వీళ్ళిద్దరినీ దూరం నుంచి చూడగానే పైలట్ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇద్దరూ కూర్చుని సెటిల్ అవ్వగానే గాల్లోకి లేచింది హెలికాప్టర్. బాగా ఎత్తుకుపోయింది తీరం నుంచి దూరంగా. ఓ పావుగంట గడిచేసరికి తీరం చాలా దూరం అయిపోయింది. కిందకి చూసింది విండోలోంచి అనురాధ. భూమి మొత్తం ఎవరో పికాబ్లు తివాచీ పరిచేసినట్లు అనిపించింది అనురాధకి. ఆమె మనసు కూడా ఆకాశంలో హెలికాప్టర్లానే పయనిస్తున్న అనుభూతి కలిగింది. అబ్బా, ఎంత అందంగా ఉంది అంది మోహన్తో. అవును, నీలాగే అన్నాడతను. నా కోసం మీరింత ఏమిచ్చి తీర్చుకోగలను మీ రుణం? నేనెప్పుడూ కలలో కూడా ఊహించని జీవితాన్ని నాకు చూపిస్తున్నారు. ఆ జీవన మాధుర్యాన్ని నాకు అందిస్తున్నారు అంది అనురాధ చాలా ఎమోషనల్గా. వింతగా చూశాడు మోహన్ ఆమెని. అవును మోహన్ గారు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాటలు అందామె. నవ్వాడతను. నువ్వు చాలా అల్ప సంతోషివి. ఈ కొద్దిపాటి సంతోషానికే ఎంతగానో పొంగిపోతున్నావు. జీవితంలో ఇంకా చాలా ఉంది అనురాధ. ఈ కాస్త కాలంలో నువ్వు చూసిన ప్రపంచానికంటే, నువ్వు చెవి చూసిన కొద్దీ అందమైన అనుభవాల కంటే 10 రెట్లు, 100 రెట్లు, ఎన్నో రెట్లుంది చూడాల్సింది, అనుభవించాల్సింది. ఇక్కడితో ఈనాటితో అంతా అయిపోయినట్టు మాట్లాడతావేం అన్నాడు మోహన్ సన్నగా నవ్వుతూ. నవ్వుతూ అన్నాడు మోహన్ ఆ మాట. నిజమే. కానీ నిజానికి ఎంతో దగ్గరలోకి వచ్చేశాడు. ఈ రోజు తన జీవితంలో ఆఖరి రోజని తెలియదు మోహన్కి. కానీ నవ్వులాటతో యథాలాపంగా అతను మాట్లాడుతుంటే నోటమ్మటొచ్చేసింది అతనికి తెలియకుండానే అనుకుంది అనురాధ. నిజం. మనసు కుంగిపోయింది ఆమెది మళ్ళీ. ఉహుం, లాభం లేదు. ఆ నిజం తనకక్కర్లేదు. మరికొద్ది గడియల్లో తను ఎదుర్కోవాలి. అయినా ఈ క్షణాన, ఈ కొద్ది క్షణాలు, గంటలు అది తనకొద్దు, మరిచిపోవాలి. కాదు, సమాధి కట్టాలి. కాసేపయినా దానికి భగవంతుణ్ణి వేడుకుంది అనురాధ. మళ్ళీ తనకా శక్తిని ప్రసాదించమని. హెలికాప్టర్ ల్యాండ్ అయింది ద్వీపం మీద. ఇద్దరూ కిందకి దిగారు. వాళ్ళు దిగిన ప్రదేశమంతా పచ్చిక తివాచీలా పరిచినట్లుంది. చాలా విశాలంగా ఉంది మైదానం. చెట్లు దగ్గరగా ఉన్న వైపుకి దారి తీశాడు మోహన్ అనురాధ చేయి పుచ్చుకుని. చుట్టూ ప్రకృతి ఇద్దరినీ మూగ చేసింది. ఆ నిశ్శబ్దం నడుస్తున్న వాళ్ళిద్దరినీ అడుగు అడుక్కి దగ్గర చేసింది. ఆమె భుజం మీద చేయి వేసి అలా నడిపించుకుంటూ చెట్ల నీడలోకి చేరాడు మోహన్ కాసేపటికి. భుజానుకున్న సంచిలోంచి ఫ్లాస్కు బయటికి తీశాడు మోహన్. 2 గ్లాసులు కూడా తీసి కాఫీ పోశాడు వాటిల్లో. కాఫీ తాగగానే అంది అనురాధ. బయలుదేరదామా? చాలా చూడాలిగా. బాగా ఎండగా ఉంది. ఇప్పుడేగా ప్రయాణం చేసి ఇంత దూరం నడిచొచ్చింది. కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నాడతను. అలాగే. గుడ్. అది అలా ఉండాలి. కంగారు కంగారుగా పరిగెత్తేవాళ్ళన్నా అలా పరిగెత్తడం అన్నా నాకు నచ్చదు అంటూ కాళ్ళు చాపి పుట్టి నేల మీదే పడుకున్నాడు మోహన్. నేను కంగారు మనిషినా అంది అనురాధ. కాదు, నువ్వు ఆ రకం కాదు. నీలో ఎంతో అమాయకత్వం ఉంది. ఆ అమాయకత్వం నీకు ఏదో నేను మాటల్లో చెప్పలేని సోయగాలను నీలో నింపి చూపిస్తోంది. అవి ఆ సోయగాలే నా మనసుని నన్ను కలవరపెడుతున్నాయి. అవంటే నాకెంతో ఇష్టం కనుక. అందుకే నీ మీద, నీ అదృష్టానికి నువ్వంటే నాకు అసూయ అన్నాడు. మీరంటే నేను అసూయపడుతున్నట్లే కదూ అంది. నీకెందుకు అసూయ అడిగాడు. అతను చేయి చెంప కానించి మోచేయి మీద శరీరాన్ని ఉంచుతూ ఆమె వైపు తిరిగి. అవును, మీరంటే నాకు అసూయ.
కారణం చెప్పాలంటే మీ జీవితం మీద మీకెంతో నమ్మకం ఉంది. ఇంకా ఎంతో చేయగల అవకాశం ఉంది మీకు ఈ ప్రపంచంలో అంది. మోహన్ మాట్లాడలేదు. అతను తన వైపే చూస్తూ ఉండడం గమనించింది అనురాధ. ఆ కళ్ళల్లో చిలిపితనం ఆమెని అల్లరిపెట్టింది. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రగా అయిపోయింది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు అన్నాడతను. చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలన్నీ కూడా మోహన్ తనకి ప్రసాదించిన ఆ అనుభూతి మూలానే అనుకుందామే. సముద్రం, ఆకాశం, వాటి ఒంటికి పూసుకున్న రంగు, ఆ ద్వీపంలోని కొత్త కొత్త అందాలు, వాళ్ళ చుట్టూ కనిపించే పూలు, పూల సువాసన, ఇవన్నీ మోహన్ మూలానే అక్కడున్నాయనిపించింది ఆమెకి. అను, నిన్ను వదిలి ఉండలేను ఒక్క క్షణం కూడా. ఎదురుగా ఉండి ఊరికే కూడా కూర్చోలేను. నీ ముగ్ధ సౌందర్యానికి, నీలో మూర్తిభవించిన అమాయకత్వానికి నన్ను బానిసని చేసుకున్నావు. బందీని చేశావు నన్ను. కాలచక్రం ఆగిపోయింది ఆమెకి. మన ఆత్మలు కలుసుకున్నాయి, తెలుసుకున్నాయి. నా మనసు కావాలని ఎదురు చూసిందంతా నువ్వే. ఇక వేరే విషయాలెందుకు అంటూ దగ్గరకు తీసుకున్నాడామెని. ఐ లవ్ యూ ఎన్నిసార్లన్నాడో ఆ మాట. ఐ టు లవ్ యూ అనురాధ కూడా అంది. నాకు మీరు కావాలి, ఇంకా ఇంకా కావాలి. ఇంకా దగ్గరగా చేరుకోరు, మీ సొంతం చేసుకోరు. పురుషుడు సొంతం చేసుకున్నా మీ దాన్ని కావాలనుంది. సొంతం, మీ సొంతం కావాలని అంటున్న అనురాధ ఆవేశానికి ఆనకట్ట పడింది. కారణం, మోహన్ చలనం లేకుండా ఉండడం గమనించిందామె. మనిషి ఒక్కసారిగా మారిపోయినట్లు కనిపించాడు. తను అనకూడంది తప్పు మాట అన్నానని అర్థమైందామెకి. తమ మధ్య ఓ గోడలా అగాధంలా అయిపోయింది. మెల్లగా లేచాడు మోహన్. మాట్లాడకుండా కొన్ని అడుగులు వేసి ఎటో దూరంగా చూస్తూ నిలబడ్డాడు. అనురాధ లేచి నుంచుంది. తప్పు చేసింది తను. పోగొట్టుకుంది అతన్ని. మాటల్లోనే కాదు, ఏ విధంగానూ చెప్పలేని బాధ పొదునైన బోకులా ఆమె గుండెల్ని తొలిచేస్తోంది. చాలాసేపు అలాగే నిలబడ్డ మోహన్ని చూస్తూ కదలిక లేకుండా ఉండిపోయింది ఆమె కూడా. అతని నిట్టూర్పు వినిపించింది చివరికి. మనం వెళదామిక ఇక్కడి నుంచి. చాలా విషయాలు మాట్లాడుకోవాలి. నిన్నిక చీకట్లో ఉంచడం ఇష్టం లేదు నాకు అన్నాడు. ఒక్క పరుగున అతని దగ్గరికి వెళ్లాలని, తనన్న మాటలు ఉద్దేశపూర్వకంగా అనలేదని, మళ్లీ తనని దగ్గరకు తీసుకోమని, ఆ వెచ్చటి పేదాలు మళ్లీ జత కలపమని చెప్పి అతన్ని వేడుకోవాలనిపించిందా మీకు? ఇటు ఎడంవైపు ఓ ఫర్లాంగు దూరంలో చిన్న హోటల్ లాంటిదుంది. వేరే టూరిస్టులు కూడా కలవచ్చు మనకి. అక్కడికి వెళదాం ముందు. ఇక్కడ ఉండేవాళ్లు ఫిష్ బాగా వండుతారు. చాలా రుచిగా ఉంటుంది. వెళ్ళి తిందాం పద అన్నాడు. నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ అలా అంటున్నప్పుడు అతని గొంతులో ఆమెకి వినిపించిన మమత మళ్లీ కావాలనిపించింది. తను చెప్పే ప్రతి మాట నిజమని అతని కళ్ళు చేసే భాషలు, చెప్పే ఊసులు మళ్లీ మళ్లీ కావాలనిపించింది. ఇంకా కొన్ని క్షణాలే, మహా అయితే కొన్ని గంటలే తన జీవితం అనే కఠోర సత్యం కళ్ల ముందు నిలిచి చిత్రహింస పెడుతూ నిరాశలో ముంచివేసినందుకేనేమో. మోహన్ తన ప్రాణం కంటే ఎక్కువ కాబట్టి అతని సాంగత్యంలోని ప్రతి క్షణం తనకో స్వర్గం అందించగలదని అలా బయటపడిందేమో తను. ఇంకేం గుర్తుంటుంది అతను తప్ప? అతని వెచ్చని కౌగిలి, కమ్మని పేదాలు తప్ప. బహుశా తను చచ్చిపోయాక, అవును చచ్చిపోయాక అతనికి అర్థమవుతుంది. ఇప్పుడు అపార్థం చేసుకున్న తను వెళ్ళిపోయాక నిజం తెలుస్తుంది అని తృప్తిపడింది. మోహన్ చెప్పిన ఆ హోటల్ లాంటి ప్రదేశానికి చేరారిద్దరు. కానీ అక్కడ జనం ఎవరూ లేరు, ఓ ముసలాడు తప్ప. ఓ పాకలాంటిది, పందిరంటే బాగుంటుందేమో కనిపించింది. వాళ్ళు అనుకున్నట్లు అక్కడ తినడానికి ఫ్రైడ్ ఫిష్ దొరికింది. దాంతోపాటు పులకాల్లాంటి ఉంటే బాగుంటుందన్నాడు మోహన్. కానీ ఆ ముసలాడి దగ్గర ఇంకేం లేవు. ఓ పని చేస్తే సరి, మరో 2 ఫర్లాంగులు పోతే అక్కడ దొరకచ్చు. నేను వెళ్ళి పట్టుకొస్తాను. ఈ లోపల ఉత్తి పీసులు తింటూ ఉండు అన్నాడు. సరే, ఆలస్యం చేయరుగా అంది అనురాధ. పావుగంటలో వచ్చేస్తాను. భగవంతుడా, దయచూడు, అర్థమయ్యేలా చెయ్యి అతనికి. అతన్ని నేను ప్రేమిస్తున్నాను, ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇంతటి నిరాశలో కూడా నన్ను అర్థం చేసుకుని నేను పోయే లోపల అతను నాకు బదులిచ్చేలా చేయి తండ్రి అంటూ వేడుకుంది అనురాధ అతను వెళ్ళిన వైపే చూస్తూ. ముసలతను ఫిష్ తెచ్చాడు. చిన్న ముక్క తుంచి నోట్లో పెట్టుకుంది. అతను పెట్టిన పీసులన్నీ తినేసింది. మంచినీళ్లు తాగింది. కాఫీ తాగాలనిపించింది. బ్యాగు అక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు మోహన్. దాంట్లోంచి ఫ్లాస్కు బయటికి తీసి కాస్త కాఫీ పోసుకుని తాగింది. ఫ్లాస్కు తీస్తున్నప్పుడు బ్యాగులోంచి పడ్డ న్యూస్ పేపర్ ముందు చూడలేదామె. తర్వాత ఫ్లాస్కు మళ్లీ పెట్టేస్తుంటే కనిపించింది. తీసుకుని చూసింది. ఆవాల్టిదే పేపర్. హెడ్లైన్స్ చూసింది. అంత ఆసక్తిగా లేవా వార్తలేమీ ఆమెకి. పేజీ తిరగేసింది. అలాగే తిరగేస్తూ పోయింది. అంతలో ఓ పేజీ చూడగానే చిత్తరువైపోయింది. ఆమె ముఖం మీద సంభ్రమాచర్యాలు కనిపించాయి కొన్ని క్షణాలు. ఆ తర్వాత పిచ్చిగా అరిచింది, దెబ్బతిన్న పక్షిలా. ఆ నిశ్శబ్ద ప్రదేశంలో ఆమె అరుపు ఎంతో భయంకరంగా మారుమ్రోగింది.
ఒక్క ఉదుటును లేచింది. పరుగు మొదలు పెట్టింది. ఎటో ఎక్కడికో ఆమెకే తెలీదు. ఆలోచిస్తూ నడుస్తున్నాడు మోహన్. అనురాధతో మాట్లాడతాను. ఇక తమ మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు. తను అంతా చెప్పాలామెకి. ఆమెని చెప్పమనాలి. తనకంతా అనుకున్నాడతను. ఆమెని బాధ పెట్టాడని తెలుసు అతనికి. ఏదో దివ్యలోకాలకి తీసుకెళ్లి అందమైన అనుభవాలను చవి చూపిస్తూ ఒక్కసారిగా కిందకి పాతాళంలోకి పడేశాడామెని. ఎంతో ఆవేశపరిచి శిఖరానికి తీసుకెళ్లి ఆమెని అతి ఘోరంగా బాధ పెట్టాడు తను. తప్పదు కదా అలా చెయ్యక అనుకున్నాడు. కారణం ఈ సమస్య ప్రభాతో ముడిపడిన సమస్య కదా. నిజం తెలుసుకోవడం తన కర్తవ్యం. తను కలిసినప్పటి నుంచి ఆమెను వేధిస్తున్న సమస్య ఏంటో, ఆ సమస్యకి ప్రభ ఎంతవరకు కారకుడో, అసలు వాడు కారకుడు అవునో కాదో ఇవన్నీ తెలుసుకోవాలిగా. అందుకే తన మనసుని ఉబికి వస్తోన్న ఆ ఆవేశాన్ని తొక్కిపెట్టాడు. ఆమె సాంగత్యం, స్పర్శ తన శరీరం ఎంతగా కోరుకుంటున్నా బలవంతాన పక్కకు జరిగాడు. తనొచ్చేసరికి అనురాధ అక్కడ లేకపోవడంతో కొంచెం ఆశ్చర్యపోయాడు మోహన్. ఎక్కడికి వెళ్ళిందా ఒక్కతి అని చుట్టూ చూసినా ఎక్కడా కనిపించలేదు. ముసలాడు కూడా లేడక్కడ. అను జవాబు రాకపోవడంతో ఈసారి ఇంకాస్త గట్టిగా పిలిచాడు. అతని గొంతు అతనికే వినిపించింది. అంతలో ముసలాడొచ్చాడు. అనురాధ పిచ్చిగారిచి పరిగెత్తిన విషయం చెప్పాడు మోహన్కి. అర్థం కాలేదు మోహన్కి ఎందుకలా జరిగిందో. తలపుచ్చుకుని బెంచి మీద కూలబడ్డాడు. అప్పుడు కనిపించింది పేపరు అతనికి కూడా. ముందు అనాలోచితంగానే దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. కాని అది మడత పెట్టున్న తీరుని చూడగానే అర్థమైంది అతనికి అనురాధ ఆ పేపరు చదివిందని. అసలెక్కడిది పేపర్? ఓ పైలట్ని కాఫీ ఫ్లాస్కు గ్లాసులు బ్యాగులో పెట్టమన్నప్పుడు తన బ్యాగ్ ఇచ్చాడు. అందులో ఉందేమో అతందేమో పేపర్. ఎదురుగా కాస్త పెద్దక్షరాలతో కనిపించిందో చిన్న హెడ్డింగ్. డాక్టర్ వేషంలో పిచ్చివాడు. సర్జరీలో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ రాఘవేంద్రరావు గారు కుటుంబ సమేతంగా విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఒక పిచ్చివాడు ఆయన ఇంట్లోకి ప్రవేశించి దాదాపు 12 రోజులు ఆయనలా చలామణి అవుతూ విజిటర్స్ బుక్ సాయంతో రాఘవేంద్రరావు గారిని మొట్టమొదటిసారిగా కన్సల్ట్ చేయడానికి వచ్చే కొత్త పేషెంట్లను మాత్రం చూస్తూ ప్రతి పేషెంట్కి అతను లేదా ఆమె బ్రతికేది మరో 15 రోజులు మాత్రమేనని, అదో కొత్త రకం జబ్బని చెప్తూ వచ్చాడు. అలా అతన్ని కలిసిన వాళ్ళందరూ భయభ్రాంతులై గడిపారు ఇన్ని రోజులు. ఇంకా గడుపుతున్నారేమో కూడా. వారిలో ఒక మధ్య వయస్కుడు మాత్రం డాక్టర్ని కలుసుకున్న 3 రోజులకి గుండెపోటుతో చనిపోయినట్లు తెలిసింది. అనుకున్న తేదీ కంటే ముందే రాఘవేంద్రరావు గారు రావడంతో 2 రోజుల కిందట ఇదంతా బయటపడింది. డాక్టర్గా చలామణి అయిన పిచ్చివాణ్ణి మళ్ళీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ముందు చకచకా చదివాడు. తర్వాత రెండోసారి మెల్లగా చదివాడు. ఇన్నాళ్ళు తనకి అర్థం కాందంతా దాని మూలానే అయ్యుంటుందనిపించింది అతనికి. అన్నింటికీ అదే సమాధానం అనిపించింది. మెల్లగా ఆలోచిస్తున్న కొద్దీ కొంచెం కొంచెంగా అతనికి అంతా అర్థమైంది. అనురాధ ఎన్నాళ్ళు దాచుకున్న రహస్యం తెలిసింది అతనికి. తెలిసిందిగా ఇంకామెను వెంటనే వెతికి పట్టుకోవాలి. ఎక్కడని వెతకడం? ఎటువైపు మొదలు పెట్టాలి? ఎదురుగా అంతకుముందు వాళ్ళొచ్చిన బాట కనిపించింది. మళ్ళీ ఆదారినే బయలుదేరాడు మోహన్. ఎందుకో అనురాధ అటువైపే వెళ్ళుండొచ్చు అనిపించింది అతనికి. అప్పుడు కనిపించింది అనురాధ అతనికి. అతనున్న ప్రదేశానికి బాగా కిందగా ఓ నల్లటి రాతి బండ మీద తెల్లటి పాలరాతి విగ్రహంలా కనిపించింది. మెల్లగా చప్పుడు చేయకుండా ఆమె దగ్గరగా వెళ్ళాడు. కొంచెం దగ్గర అవగానే కనిపించింది. ముఖాన్ని 2 చేతుల్లో దాచుకుని మోకాళ్ళ మీద పెట్టుకుని కూర్చునుంది. ఇంక తొందరెందుకు? ఆమె కనిపించింది కదా. మెల్లగా ఆమె ఉలిక్కి పడకుండా దగ్గరికి చేరాడు మోహన్. కొన్ని క్షణాలు ఆమెను అలాగే చూస్తూ నిలబడ్డాడు. తర్వాత పక్కనే చతికిలబడి ఆమెను తన చేతులతో చుట్టేశాడు. ఒక్కసారిగా వణికిపోయిందామె. కంగారు పడకు, ఇంకేం బాధపడకు అన్నాడు. నేను అర్థం చేసుకోగలను నీ బాధ అన్నాడు మళ్ళీ. వెంటనే అతని గుండెల్లో ఒదిగిపోయింది. ఎందుకు? అయిపోయిందిగా అంతా, ఇంకెందుకు భయపడతావు పిచ్చిదానా అన్నాడు తల నిమురుతూ. ఆమె శరీరమంతా షాక్ మూలానో లేక వాతావరణం మూలానో చల్లగా ఉంది. అప్పుడు మొదలుపెట్టిందామె ఏడవడం. ఒళ్ళంతా ఊగిపోయేలా వెక్కి వెక్కి ఏడ్చింది. కంగారేం లేదిక, భయపడకు, నువ్వేం చచ్చిపోవు, హాయిగా బ్రతుకుతావు, 100 ఏళ్ళు బ్రతుకుతావు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదిక, నిన్నేం వేధించదిక అని ఓదార్చాడు. కొంచెం నెమ్మది పడింది ఆమె ప్రాణం. నాతో ముందే ఎందుకు చెప్పలేదు ఇదంతా అడిగాడు. ప్రభ అన్నాడు, చచ్చిపోయే ముందు పిలిస్తే వెంటనే వస్తానని. ఇక ఎవరికి, వేరే ఎవరికి ఎలా చెప్పను ఇదంతా? అవును, చెప్పడం కష్టం, అర్థమైంది నాకు. కానీ ప్రభ చనిపోయాడు తెలుసా అన్నాడు. చనిపోయాడా? ఆమె శరీరంలో చలనం లేదు. ఎప్పుడు అడిగింది. నువ్వొచ్చే ముందు, ఈ నెల 2వ తారీఖున. నాకు కబురు పంపిస్తానన్నాడు తను చచ్చిపోయే ముందు అందామె.
అనుకునే ఉంటాడు కబురు పంపించాలని, కానీ కుదిరి ఉండకపోవచ్చు. అది సరే కాని ఎందుకిలా పారిపోయావు? మళ్ళీ అతని గుండెల్లో దాచుకుంది ముఖాన్ని. నాకెంతో సిగ్గుగా ఉంది. దేనికి? నేను చేయబోయిన పనికి నవ్వాడు మోహన్ పల్చగా. నాకు సరిగ్గా అసలు తెలీదు. మగాళ్ళు ఆడవాళ్లతో ఎలా చేస్తారో, కానీ బాగుంటుందనిపించింది ఎందుకనో. అవును, బాగుంటుంది చాలా. మీ చేతుల్లో నలిగిపోతూ కన్ను మూయాలని అనిపించింది. మీతో కలిసిపోవాలనిపించింది. అందుకే. ఎంత వెర్రిది. పోనీలే, అన్నీ తేలిపోయాయిగా. చీకట్లోంచి బయటపడి ఇప్పుడే వెలుగును చూస్తున్నట్లు అనిపిస్తోంది. చాలా భయపడ్డాను చావు గురించి. ఒంటరిగా చావాలేమో అని ఎంత మదన పడ్డానో. నిజంగా కావాలా నేను మీకు? నిజంగా అంది. అవును, నిజంగానే కావాలి. జీవితాంతం కావాలి అన్నాడు. నాకు అదేగా కావలసింది. వెంటనే పెళ్లి చేసుకుందాం. హనీమూన్కి కాశ్మీర్ వెళదాం. ఏమంటావ్? ఇష్టమేనా? తలూపింది ఆమె ఇష్టమే అన్నట్టు. నవ్వుతూ దగ్గరకు తీసుకుని బిగించాడామెని 2 చేతులతో. ఇంతటితో ఇదో ప్రేమ కథ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.